जानकी परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्रियुक्तं भजे। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय सीतारामचंद्र स्वामी महाराज की जय। विराधकायादतिसुन्दराकृतिर्विभ्राजमानो विमलाम्बरावृतः प्रतप्तचामीकरचारुभूषणो व्यदृश्यताग्रे गगने रविर्यथा। ఈ చెప్పబోయేటువంటి మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో, ఎవరైతే ఈ వృత్తాంతాన్ని ఏకాగ్ర మనస్సుతో ధ్యానం చేస్తారో వాళ్లకు ఏవేవైతే మనకు తెలియకుండా ఉన్నటువంటి శాపాలు ఇంతకు ముందు ఉన్నాయో ఆ శాప విముక్తి అనేది కలుగుతుంది. ఇది ఫలితం. ఇది మహామంత్రాలు. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక 4-5 శ్లోకాలు ఉన్నాయి. ఇవి వింటే సర్వ పాపాలంటే మనం తెలియకుండా ఏవైనా పాపం చేసినట్లయితే లేదా పెద్దవాళ్ల పట్ల మనం సద్వృత్తిగా నడుచుకోకుండా వాళ్ళని నొప్పించినట్లయితే బ్రహ్మవేత్తలకి, మహామునులకి, ఋషులకి, ఆవులకి, సాధువులకి, సత్పురుషులకి, బాలులకి మనం తెలిసో తెలియకో ఏవో పొరపాట్లు చేస్తూనే ఉంటాం. మనం అనుకుంటాం మానవుడు నేనేం పాపం చేయట్లేదండి అని అనుకుంటాడు మానవుడు సహజంగా. కానీ మనం శ్వాస పీలుస్తున్నాము అంటే పాపాన్ని చేస్తున్నట్లే అని చెప్పారు. సలిలము లుర్వి యాకసము సర్వము జంతుమయము కావునన్ గలుగు అవశ్యమునన్ సకల కర్మములందును హింస. పాదము తీసి పాదము వేస్తున్నామంటే మన కంటికి కనిపించకుండా అనేక జీవములు పోతున్నాయి మన కాలి కింద పడి. మనం శ్వాస పీల్చుకుంటున్నామంటే అనేక క్రిములు లోపలికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నేను పాపం చేయట్లేదండి అంటే కుదరదు. నీవు గాలి పీల్చకుండా ఉండగలిగితే అప్పుడు ఏమైనా కొద్దిగా పాపం చేయకుండా ఉండగలవు అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. అది అసంభవం కదా. కాబట్టి ఆ విరాధుడి యొక్క రాముడు స్వామివారి యొక్క నామాలలో ఒక నామం ఉంది, మనం గమనించాలి. అష్టోత్తరం చదవంటే టకటక టకటక ఏదో అవతల వాళ్ళకి అర్థం కాకుండా మనకు అర్థం కాకుండా చదవడం కాదు. విరాధవధ పండితాయ నమః అనే రాముల వారి ఒక నామం ఉంది. ఏమండి, ఎవరన్నా పండితుడు అంటే ఒక వేదంలోనో శాస్త్రంలోనో కావ్యంలోనో దీంట్లోనో దాంట్లోనో పాండిత్యం అంటే అది అనుకుంటాం కదా. కానీ రాముల వారికి ఇక్కడ విరాధవధ పండితాయ నమః ఆయన ఒక పండితుడు ఎట్లయితే
మాట్లాడుతాడో యుద్ధంలో రాముడు అటువంటి నైపుణ్యత్వాన్ని చూపించాడు. అంటే ఎంత పాండిత్యం గలవాడు ఆయన. అందరి యొక్క ధనుర్ధారులలో ఈయనే అగ్రగణ్యుడు అని అయోధ్యాకాండలో వాల్మీకంలో చెప్పారు. ఈయన వలె ఇంకా ఎవరు కూడా బాణప్రయోగం చేయలేరు అని అయోధ్యాకాండలో సర్వధనుష్మతాం శ్రేష్ఠ అన్నారు ఆయన. ఇంకా అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారు కూడా ఈయన బాణాన్ని గురించి ప్రయోగిస్తూ మాట్లాడుతూ, ఎలా నేను ఆ శ్రీలంక అనేటువంటి ప్రాంతానికి వెళతానండి, సముద్రం దాటుతానండి అంటే, యథా రాఘవ నిర్ముక్త శర శ్వసన విక్రమ గచ్చేత్ అన్నాడు. అట్లా రాముడు ఆ విరాధుణ్ణి ఒక బాణం చేత 2 చేతులను కొట్టి సీతామ్మవారి మీదికి దూకుతున్న సమయంలో 2 పాదాలను కూడా ఖండించి వేసి, ఆ తరువాత పాకుకుంటూ వచ్చేటువంటి సందర్భంలో అతని యొక్క శిరస్సును ఖండించడం చాలా అద్భుతంగా, అదొక లీలగా, అదేదో పెద్ద పని అనుకోకుండా ఆయన చాలా సాధారణంగా చేసి పెట్టాడు. అయితే ఇక్కడ ఆ విరాధుడు అనేటువంటి వాడు రాక్షసుడు. ఆయన పూర్వజన్మ వృత్తాంతం ఎప్పటిదాకా నీకు శాపం ఉందండి అంటే, ఇదిగో దండకారణ్యాలకు రాముడు, సీత, లక్ష్మణస్వామి 3 వస్తారు. అప్పుడు నీకు రాముడి చేతిలో మోక్షం ఉందయ్యా అని అనుగ్రహించారు దూర్వాస మహాముని. ఆ వృత్తాంతం కూడా ఆయనే చెప్తాడు. మనం ముందు ఆ మహామంత్రాన్ని మనం విన్నట్లయితే, ఆకర్ణన చేసినట్లయితే మహద్భాగ్యం, మహత్పుణ్యం కలుగుతుంది. ఆ విరాధుల యొక్క శిరస్సు ఎప్పుడైతే ఖండించారో, ఆ విరాధుల యొక్క దేహం, ఈ రాక్షస దేహం అనేది కింద పడిపోయింది, దివ్య దేహం అనేది పైకి వచ్చింది. విరాధకాయాత్ అతి సుందరాకృతి విభ్రాజమానో విమలాంబరావృతః ప్రత్యక్త చామీకర చారుభూషణః వ్యదృశ్యతాగ్రే గగనే రవిర్యథా. మంచి పట్టు పీతాంబరములతో అతి సుందరమైనటువంటి శరీర దేహఛాయతో ప్రతప్త చామీకర చారుభూషణ, మంచి మంచి అంగహారాలు, మెళ్ళో హారాలు, కుండలాలు, కిరీటము, భుజకీర్తులు ఇత్యాది. విశేషంగా ఆకాశంలో కనుక సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి క్రమక్రమంగా ఎట్లయితే ప్రతాపాన్ని, వెలుగుని పొందుతాడో, అట్లా ఈయన కూడా ఆ విరాధుని యొక్క రాక్షస దేహం నుంచి అట్లా పైకి వచ్చాడు. పైకి వచ్చినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ప్రణమ్య రామం ప్రణతార్తిహారిణం భవప్రవాహో పరమం ఘృణాకరం ప్రణమ్య భూయః ప్రణనామ దండవత్ ప్రపన్న సర్వార్తిహరం ప్రసన్నధీః. ప్రణతార్తిహారిణం అంటే స్తోత్రం చేసేటువంటి వాళ్ళ యొక్క ఆర్తిని పోగొట్టేటువంటి వాడా అని ప్రార్థించాడు. నీకు నమస్కారం చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటే, భవప్రవాహ ఉపరమం, సంసారంలో మళ్ళీ పడేటువంటి గతి కలగదు. నువ్వు ఘృణాకరుడివి అంటే చాలా దయాపరుడివి అని ఆయన ప్రపన్న సర్వార్తిహరం ప్రసన్నధీహి, మంచి సద్బుద్ధి కలిగి, అంటే ధారణ చేసేటువంటి బుద్ధి ద్వారా రామచంద్రస్వామి వారిని స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ విరాధుడు. శ్రీరామ రాజీవదడాయతాక్ష విద్యాధరోహం విమల ప్రకాశః దుర్వాససా కారణకోపమూర్తి
మూర్తినా శప్తః పురా సోజ్య విమోచితస్త్వయా ఇతః పరం త్వచ్చరణారవిందయోః స్మృతిః సదా మేస్తు భవోపశాంతయే త్వన్నామ సంకీర్తనమేవ వాణీ కరోతు మే కర్ణపుటం త్వదీయం కథామృతం పాతు కరద్వయంతే పాదారవిందార్చనమేవ కుర్యాత్ శిరశ్చ తే పాదయుగ ప్రణామం కరోతు నిత్యం భవదీయమేవం నమస్తుభ్యం భగవతే విశుద్ధ జ్ఞానమూర్తయే ఆత్మారామాయ రామాయ సీతారామాయ వేధసే ప్రపన్నం పాహి మాం రామ యాస్యామి త్వదనుజ్ఞయా దేవలోకం సురశ్రేష్ఠ మాయా మాం మా వృణోతు తే. ఇది ఆ స్తోత్రం. ఈ 4 మంత్రాలు శ్లోకాలు ఎవరైతే సుసమాహితంగా వింటారో వాళ్లకు ఏమైనా మనం తెలియకుండా తెలిసి చేసినటువంటి పెద్దల పట్ల చేసినటువంటి దోషాన్ని పోగొట్టేటువంటి మంత్రాలు. ఓ రామ, నేను ఒక గంధర్వుణ్ణి. గంధర్వుడు అంటే గంధర్వాంశం ఉంటేనే గానం అనేది వస్తుంది. అందువల్ల గంధర్వుడై ఉండి నేను అంటే చాలా అందంగా ఉండేటువంటి వాడు కూడా గంధర్వుడు అంటారు. శరీరం బాగా అందంగా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా గంధర్వాంశం లేని వాడు కాదు. కాబట్టి నేను ఒక గంధర్వుణ్ణి. శారీరక వాచిక యవ్వన మద గర్వంతో నేను ఒకనాడు దుర్వాస మహాముని వస్తే లేచి లేవకుండా ఉన్న చోట్లనే కూర్చొని ఆయనకి నమస్కారాలు కూడా గావించకుండా చూసి కూడా చూడనట్టుగా వ్యవహారం చేయడం వల్ల, అటువంటి దృక్తత్వం కలిగి ఉండటం వల్ల నన్ను ఆయన శపించాడు. శాకుంతలంలో కూడా దుర్వాస మహాముని గురించి దుర్వాసుడా దూర్వాసుడా అని చాలామందికి ఒక సందేహం వస్తుంది. దుర్వాసుడన్నా దూర్వాసుడన్నా ఒకటే, భేదమేం లేదు. అయితే ఆ దూర్వాస మహాముని అనేటువంటి ఆయన ఎట్లాంటి వారండి అంటే, దూర్వాస సులభకోపో మహర్షి, అత్యంత తొందరగా కోపం వచ్చేటువంటి ముని ఎవరన్నా ఉన్నారా అంటే ఇగో ఈయనే. అందరూ అనుకుంటారు విశ్వామిత్రుడికి చాలా కోపం అని. విశ్వామిత్రుడి కంటే ఈయన తాత కోపంలో. అటువంటి మహానుభావుడు దూర్వాసుడు మనకు భాగవతంలో కూడా వృత్తాంతం వస్తుంది. ఏకాదశి మహాత్మ్యం అనేటువంటి కథలో దూర్వాసుడి యొక్క వృత్తాంతం మనకు కనిపిస్తుంది. ఆ దూర్వాస మహాముని అకారణ కోపమూర్తిన, నేను ఏమి వేరే పొరపాటు ఏం చేయలేక పెద్ద పొరపాటు ఆయన్ని తిట్టలేదు, కొట్టలేదు, తన్నలేదు, తిమ్మలేదు. ఆయన వస్తే లేచి నిలబడలే అంతే. దానికి ఆయన కోపం వహించి నన్ను శపించాడు. నువ్వు రాక్షసుడు వైపు పుట్టరా నాయన కింద అని అంటే ఆయన్ని కాళ్ళ వేళ్ళ పడి ప్రార్థిస్తే బతికిలాడుకుంటే, గడ్డం పట్టుకొని బతికిలాడితే నాకు శాప విమోక్షణం ఎప్పుడు అంటే అప్పుడు చెప్పాడు ఆయన. ఇగో ఫలానా సమయంలో రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కూడా దండకారణ్యాలకు వస్తారు. నీవు వాళ్ళని తినడానికి సీతామ్మవారిని మోహించి పట్టుకుందా ఉన్న సందర్భంలో రాముడు నీ 2 చేతులు ఖండించి పరిగెత్తుకుంటూ వస్తున్న సందర్భంలో నీ కాళ్ళను కూడా నరికి నీ శిరస్సును ఖండిస్తాడు. దానితో నీకు శాప విముక్తి కలుగుతుంది. అంతవరకు నీవు రాక్షస ప్రవృత్తి కలిగి ఉండు, నరమాంస భక్షకత్వంగా ఉండు అని చెప్పి శాప విముక్తిని కూడా అనుగ్రహించాడు దూర్వాసుడు. ఇగో స్వామి, అట్టి నేను ఎప్పుడు ఏ ముగ్గురు వచ్చినా అది మీరే అనుకొని చాలామందిని తింటున్నాను. మిగతా అందరూ ఎవరైతే మీరు కాకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు భక్షకులైపోయినారు.
కపటములైపోయినారు. అటువంటి ఓ రామ, నీ దర్శన భాగ్యం చేత, నీ పరాక్రమం చేత నేను ఇవాళ పునీతుడైనాను. నీ యొక్క బాణం అనేటువంటి స్పర్శ చేత నేను పునీతుడైనాను అని చెప్పాడు రాముల వారితో ఈ యొక్క విరాధుడు. ఇక నుంచి నాకు ఎటువంటి సత్ప్రవర్తన కలగాలి, అది కూడా నీవే అనుగ్రహించాలయ్యా అని రాముల వారిని కోరుతున్నారు. త్వచ్చరణారవిందయోహో, నీ పాద పద్మాలయందు ఎల్లప్పుడూ భక్తి ఉండేటువంటి స్థితిని మతిని నాకు కలిగించు అని. ఇంకా అంతేకాకుండా నా నాలుక ఏదైతే ఉందో ఆ నాలుక నీ నామాన్నే జపించేటువంటి తట్టుగా నా నాలుకను అనుగ్రహించు అని చాలా అద్భుతంగా చెప్పారు ఇక్కడ విరాటుడు. ఇదే భావాన్ని ముకుందమాల స్తోత్రంలో చాలా అద్భుతంగా చెప్పారు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథాః శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాదకులసీం మూర్ధన్న మాధోక్షజం. అద్భుతమైనటువంటి స్తోత్రం. కులశేఖర ఆళ్వారుడు రాసినటువంటి స్తోత్రం ఇది. దివివా భువివా మమాస్తు వాసః నరకేవా నరకాంతక ప్రకామం అవధీరత శారదారవిందవు చరణము తే మరణేపి చింతయామి అని అద్భుతమైనటువంటి శ్లోకాలు చెప్పారు. అవి శరణాగతి శ్లోకాలు అంటారు. అయితే హే జిహ్వే, ఓ నాలుక, కీర్తయ కేశవం, ఆ కేశవుని గురించి ఎలుగెత్తి పాడు. మురరిపుం చేతో భజ, ఓ హృదయమా, చేత అంటే మనస్సు, హృదయం, నా హృదయం ఆ యొక్క కృష్ణుని గురించే ధ్యానించుగాక అని అద్భుతంగా చెప్పారు. కృష్ణం లోకయ లోచనద్వయ, ఓ లోచనద్వయమా, ఓ రెండు కళ్ళు ఉన్నాయి నాకు, ఆ కళ్ళు ఏం చేయాలంటే ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూచుగాక. పాదద్వంద్వ సమర్చయాచ్యుతకరే, ఓ రెండు చేతులు నాకున్నాయి, వాటిని ఏం చేయాలి నేను అంటే ఆ పరమాత్మ యొక్క పాదాలను పట్టుకొని ప్రార్థించేటట్టుగా ఆ చేతులు ఉండుగాక. నా ముక్కు చూశారు, జిఘ్ర ఘ్రాణ ముకుంద పాద తులసీం, ఆ ముకుందుని యొక్క పాదపద్మాలయందు విరాజిల్లేటువంటి తులసి గంధాన్ని నా ముక్కు ఎల్లప్పుడూ కూడా ఆఘ్రాణించునుగాక. ఇంకంతేకాకుండా మూర్ధం నమాధోక్షజం, ఓ శిరస్సు, నాకేదైతే శిరస్సు ఉందో ఆ శిరస్సు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ ముందు మోకరిల్లునుగాక అని ఏదైతే చెప్పబడి ఉందో ఇక్కడ కూడా అదే అర్థాన్ని అధ్యాత్మ రామాయణంలో మనకు కనిపిస్తుంది. కథామృతం పాతు కరద్వయంతే, నా కరద్వయములు యొక్క కథామృతాన్ని తీసుకొనుగాక, అంటే తాగేందుకు అది ఉపయోగించునుగాక. పాదాల విందార్చనమేవ కుర్యాత్, నీ యొక్క పాదాలు ఎల్లప్పుడూ సేవించునుగాక. శిరశ్చతే పాదయుగ ప్రణామం కరోతు నిత్యం భవదీయమేవం అని చెప్పి నమస్కారం చేసి ఆయన అనేక రకాలుగా ప్రార్థన చేశాడు. ప్రపన్నం మాం పాహిరామ యాస్యామి త్వదనుజ్ఞయ దేవలోకం సురశ్రేష్ఠ మాయా మాం మాతృనోతుతే. ఇంకో చివరి కోరుకున్నాడు ఆయన, నీ మాయ అనేది ఏదైతే ఉందో అది నన్ను అంటకుండా ఉండునుగాక. ఇది ఎట్లా సంభవం అంటే పరమాత్ముడి యొక్క మాయ ఎవ్వరికి కూడా దాటడానికి సాధ్యం కాదు. అది చాలా భయంకరమైనటువంటి మాయ అన్నారు. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చది. ఆ
ఆ మాయ ఎట్లాంటిదండి అంటే మాయ అన్నారు, ఇక్కడ మహామాయ అన్నారు. అది ఎట్లాంటిదండి అంటే జ్ఞానులు అంటే మామూలు లోకంలో ఉండే జ్ఞానులు కాదండి. జ్ఞానులు అంటే బ్రహ్మరుద్రాదులు. వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి మాయ అంటుతుందట. అటువంటి మాయ జ్ఞానినామపి చేతాంసి, వాళ్ళకి కూడా అంటే మనం ఇంకెక్కడ. కాబట్టి అట్లా మోహపరీచ మాయ అంటారు. అది చాలా భయంకరమైన మాయ స్వామి. ఆ మాయ నన్ను అంటకుండా ఉండుగాక అంటే ఎప్పుడు అంటదండి మాయ అంటే స్వామివారి యొక్క పాదపద్మాలయందు నిశ్చలమగు భక్తి కలిగినప్పుడు ఆయన మాయ మనల్ని అంటదు అని చెబుతున్నాడు ఇక్కడ విరాధుడు. అంటే వేరేటువంటి ఆలోచన అంటే సంశయాత్మ వినశ్యతి అని కదా. వేరేటువంటి ఆలోచనతో ఉన్నావు అంటే నీ యందు భక్తి లేనట్టే లెక్క. అందుకే సుగ్రీవుడు రాముల వారిని శంకించాడు. ఆయన యందు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి లేడు. ఆయన అనుమానంతో ఉన్నాడు. వారిని సంహరించగలడా, సంహరించలేడా, రాముడు చూస్తుంటే చిన్నగా కనిపిస్తున్నాడు అని చెప్పి అనేక రకాల భావనలతోనే ఆయన్ని అనుమానించాడు. ఆ అనుమానాలకు తగినట్టుగా వారి చేతిలో బాగా పిడిగుద్దులు తిన్నాడు. ఎక్కడ దాకా తిన్నాడండి అంటే ఇక మళ్ళీ యుద్ధానికి వెళ్ళను నేను, పొరపాటున అన్నా స్వామి యుద్ధం చేస్తా అన్నా ఆ వారితోని నిన్ను నమ్ముకొని పోతా అన్నాను, నిజంగానే పోయేటట్టే ఉన్నా అన్నాడు. కాబట్టి రాముడిని విశ్వసించలేదు. ఈ తాళాలు కొట్టు, ఈ దుందుభికాయాన్ని కొట్టు అన్నాడు ఆయన. అందువల్ల విశ్వాసం అనేటువంటిది చాలా ప్రధానం. ఆ విశ్వాసంతో ఎవరైతే త్వాం ఏవ శరణం, నీవే నాకు దిక్కు, అన్యథా శరణం నాస్తి అని మనం అంటున్నాము వాక్కుతోని, కానీ ఆచరణలో లేదు. ఎవరైతే ఆచరణపూర్వకంగా ఈ రకంగా నేను స్తోత్రం చేస్తారో, నీ పాదాల విందాలను నిత్యం ధ్యానం చేస్తారో వాళ్లకు నీ మాయ అంటదు అని విరాధుడు చెప్పాడు. అటువంటి నన్ను ఇక ముందు మళ్ళీ పొరపాట్లు జరగకుండా, ఎందుకండి ప్రార్థన అంటే నేనేదో పొరపాటు చేశాను, నన్ను దూర్వాసుడు వచ్చి నన్ను శపించాడయ్యా, ఇక మళ్ళీ నాకు అటువంటి గతి పట్టించకుండా చూడను ఆయన రామచంద్రస్వామి అని ప్రార్థించాడు ఆయన. ఇంకో గమ్మత్తు కూడా ఏమిటంటే మానవులకి మిగతా వాళ్ళెవరికి కూడా రాముడు దేవుడు అని తెలియదు. ఎవరెవరైతే రాముల వారి చేతుల్లో బాణహతులైనారో వాళ్లకు మాత్రం, మునులకు మాత్రం, ఎందువల్ల అంటే అహం వేద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచాన్యే తపసి స్థితాః అని విశ్వామిత్రుల వారు బాలకాండలో చెప్పారు. నీవేదో మానవుడని అదని ఇదని అని నీ యొక్క ప్రేమ పాశాలతో బంధిస్తున్నావయ్యా దశరథ, కానీ ఆయన నువ్వు అనుకున్నటువంటి ఆయన కాదు, ఈయన ఇంకొక ఆయన పైన నుంచి వచ్చినటువంటి ఆయన అని నీకెత్తులో అనుమానం ఉంటే మిగతా నీ గురువు గారిని కనుక్కో, లేదంటే ఏచా అన్యే తపసిస్థిత, తపస్సులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రాముడి యొక్క తత్వం పూర్తిగా ఎరిగినటువంటి వాళ్ళే ఉన్నారు. అందువలనే కదా ఇప్పుడు ఎంతమంది ఋషులు వచ్చినా, వాల్మీకి వచ్చినా, భరద్వాజుడు వచ్చినా, ఈ శరభంగుడు వచ్చినా, విరాధుడు ఎవరొచ్చినా కూడా చివరికి మారీచుడు కూడా, ఇంకా మారీచుడు కాకుండా రావణాసురుడు కూడా ఆయన నతే చతుర్చరే రామం దహంత మరివాహిని అన్నటువంటి దగ్గర నారాయణ మనామయం అని ప్రయోగించారు. ఈయన సాక్షాత్తుగా నారాయణుడే కావచ్చు అని. ఆంజనేయ స్వామి వారు కూడా బ్రహ్మా స్వయంభూ చతురాననో వా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకో వా ఇంద్రో మహేంద్రస్సురనాయకో వా త్రాతుం నశక్తా యుధి రామవధ్యం అని ఆ పరతత్వాన్ని గురించి చెప్పాడు ఆంజనేయ స్వామి. కాబట్టి అందరికీ తెలుసు రాముడు మానవుడు కాదు, కానీ ఎంత గొప్ప నటనండి. ఎవరన్నా వచ్చి మానవ మాత్రం ఎవరన్నా నువ్వు సాక్షాత్తు దేవుడు నాయన అంటే అహం మానుషం మన్యే అని చెప్పాడు. కాబట్టి ఆ రాముల వారి చేత ఆ విద్యాధరుడు అనుగ్రహించబడ్డాడు. ఇంకా
నీకు నా దర్శన భాగ్యం చేతనే అన్ని పాపములు మొత్తం కూడా ఉడికినాయి. ఇక నీవు నీ లోకానికి వెళ్ళిపో, మీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి నిన్ను నా మాయ అంటదు, నా భక్తిలో ఎప్పుడు నీవు ఉండు, నన్ను సేవిస్తుండు అని చెప్పి ఇంకా ఏమన్నారు స్వామి అంటే, ఎవరైతే ఈ స్తోత్రాన్ని, ఈ మాటలని, ఈ వృత్తాంతాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్లకు సర్వ పాప విముక్తి కలుగుతుంది అని చెప్పి ఆ విరాసుని ముందుకు పంపించాడు. ఆ తర్వాత రాముల వారు అక్కడి నుంచి ఇంకాస్త ముందుకెడుతున్నారు. విరాధే స్వర్గతే రామో లక్ష్మణేన చ సీతయా జగామ శరభంగస్య వనం సర్వసుఖావహం. శరభంగ మహాముని, సుతీక్ష్ణ మహాముని అని చెప్పి ఇద్దరు మహామునులు ఉన్నారు. అక్కడ ఈ రాముడు ఈ వృత్తాంతాన్ని ఎప్పుడట అంటే ఆయన నీళ్లు తాగి చక్కగా తాపీగా కూర్చున్నారు వాళ్ళు చెట్టు యొక్క నీడలో. ఆ సందర్భంలో వచ్చినటువంటి వృత్తాంతం ఈ యొక్క విరాధుని యొక్క వృత్తాంతం. ఆ శరభంగ మహాముని యొక్క ఆశ్రమానికి రాముల వారు రావటం, ఆ శరభంగుడు ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, సుతీక్ష్ణ మహర్షి యొక్క వృత్తాంతం ఎట్లాంటిది, వాళ్ళు ఏ రకంగా రాముల వారికి దిశానిర్దేశం చేశారు అన్న విషయాన్ని మనం సరిగ్గా రేపు అమెరికా న్యూయార్క్ టైం ప్రకారంగా 8:30 భారత కాలమానం ప్రకారంగా 6 ఉదయం ఈ యొక్క ప్రసారం ద్వారా మనం తెలుసుకుందాం. ఇందుట్లో కథా విశేషం ఏంటంటే, వేరే విషయాలేవి కూడా స్పృశించకుండా కేవలంగా కథామాత్రంగానే, ఇంకంతేకాకుండా శ్లోకబద్ధంగా అంటే ఆ సందర్భంలో వచ్చేటువంటి శ్లోకాలు, ఆ సందర్భంలో వచ్చేటువంటి స్తోత్రములు, అందుట్లో ఉండేటువంటి రహస్యములు అనేటువంటివి కూడా అన్నీ కూడా పఠిస్తూ కథాంశంగా మాత్రమే మనం ముందుకెళ్తున్నాం. ఎందువల్ల అంటే రామాయణాన్ని రామాయణంగా, భాగవతాన్ని భాగవతంగా, భారతాన్ని భారతంగా అని చెప్పటం అనేది పూర్వ సంప్రదాయం. పెద్దవాళ్ళందరూ కూడా పూర్వం ఉండేటువంటి వాళ్ళు రామాయణం చెబితే రామాయణమే చెప్పారు. ఉదాహరణ ఏదో 1-2 ఘట్టాల్లో మనం కాస్త అక్కడ ఇక్కడ సంచరించవచ్చు, కానీ ఇక్కడ మొదలుపెట్టి పూర్తిగా ఈ విషయం వదిలేసి మిగతా విషయాల్లోకి వెళ్ళి మళ్ళీ అదంతా గంటన్నర ఉపన్యాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అలా కాకుండా గ్రంథస్థ విషయాన్ని మాత్రమే స్పృశిస్తూ ప్రధానమైన విషయాలు మాత్రమే మనం స్పర్శించుకుంటూ రామానుగ్రహం కలగాలని. ఎందువల్ల అంటే రామాయణం అనేది వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదంలో కనుక ఎట్లయితే ఒక అనువాగము, ఒక పనస మొదలు పెడితే అందుట్లో ఒక సందర్భంలో వచ్చినటువంటి వాక్యాలను చెప్పుకోవడమే కానీ మిగతా వాక్యాలు చెప్పడం కుదరదు, అదొక ప్రవాహం లాంటిది. అట్లా ఇక్కడ కూడా గురువుల యొక్క ఆదేశం మేరకు రామాయణాన్ని రామాయణంగా, భాగవతాన్ని భాగవతంగా, భారతాన్ని భారతంగా శ్రవణం చేసేటువంటి వాళ్ళు లేదా పఠించేటువంటి వాళ్లకు ఆ పరమాత్మ యొక్క సాయుధ్యం దొరుకుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెబుతూ, రేపటి కథాఘట్టంలో శరభంగ సుతీక్ష్ణ మునీశ్వరుల యొక్క దర్శనం, రాముడు వాళ్ళతో మాట్లాడిన వృత్తాంతం, ఆ విషయాన్ని మనందరం కూడా తెలుసుకుందాం. స్వస్తి సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై సీతారామచంద్ర స్వామి మహారాజ్ కీ జై. హర నమః పార్వతీపతయే హర మహాదేవ.